డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బట్నవెల్లిలో లక్ష్మీ హ్యుందాయ్ షోరూంను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఇలాంటి షోరూంల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి అన్నారు. కేవలం కార్ల విక్రయాలే కాకుండా వాహనదారులకు మంచి సర్వీస్ అందిస్తున్నట్లు షోరూం డీలర్ మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. లక్ష్మీ హ్యుందాయ్ తరఫున డీలర్గా రామ్మోహన్ రావు గారు సుమారు 4 రాష్ట్రాల్లో ఈ యొక్క డీలర్షిప్ తీసుకుని సుమారు 3,000 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఉపాధి అనేది లేక వలస వెళ్ళిపోతా ఉన్నారు. వలసని నివారించాలి అంటే ఇలాంటి షోరూములు కానీ అనేక సంస్థలు కానీ స్థానికంగా ఈ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాల్సి ఉంది. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చిన తర్వాత ఇంతటి పెద్ద షోరూము బహుశా ఇదే మొదటిది అనుకుంటాను. మరి ఈయన ప్రారంభించారు కాబట్టి మరిన్ని సంస్థలు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రావాలని, అలాగే ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సేల్స్, సర్వీస్ రెండూ కూడా అంటే లక్ష్మీ హ్యుందాయ్ యొక్క కాన్సెప్ట్ కన్జ్యూమర్స్ దగ్గరికి అంటే వినియోగదారుల దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మరి లక్ష్మీ హ్యుందాయ్ ఇక్కడ అమలాపురంలో ప్రారంభించడం చాలా శుభ పరిణామం. ముఖ్యంగా సర్వీస్కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సర్వీస్ బాగా ఉంటే సేల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయనే కాన్సెప్ట్తో ముందుకు వెళుతున్నాం.